హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ 2024లో ఎన్నో తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. విడుదలకు ముందు వరకు బాగా క్రేజ్గా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వసూలు కాక ఫ్లాప్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. ఈ ఏడాది దాదాపు 280 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో 250 డైరెక్ట్ తెలుగు సినిమాలు కాగా తెలుగులో డబ్ చేసిన చిత్రాలు 30. ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా విజయం సాధించిన చిత్రాలతో పాటు అపజయమైన చిత్రాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ డిసెంబర్ ఆరంభంలో ఎస్ఎస్ రాజమౌళి RRR రికార్డు కలెక్షన్స్ను చెరిపేస్తూ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ భారీ విజయంతో 2025 ప్రారంభం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆశించదగిన స్థితిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ ఏడాదిలో విడుదలైన 280 చిత్రాల్లో సక్సెస్ అయిన టాప్ 10 చిత్రాలు ఏవో, బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ 10 చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా పుష్ప 2 ది రూల్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విడుదలైన 14 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా 100 ఏళ్ల హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయల వసూలు సాధించి తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 ది రూల్ ఆ ఘనతను దక్కించుకుంది. భవిష్యత్తులో పుష్ప 2 ది రూల్ లాంగ్ రన్లో మరిన్ని సరికొత్త రికార్డులు అల్లు అర్జున్ సొంతం చేసుకోబోతున్నాడని అంటున్నాయి ఇండియన్ ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు. ఇక రెండవ స్థానంలో ప్రభాస్ కల్కి 2898 AD హిందూ పురాణ ఇతిహాసాలతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెలుగులో నిర్మించిన సినిమా. వైజయంతి ప్రొడక్షన్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలయ్యింది. హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన సినిమాటిక్ యూనివర్స్లో మొదటి భాగంగా ఈ చిత్రం. కల్కి 2898 ADలో అపోకలిప్టిక్ అనంతర ప్రపంచ నేపథ్యంలో సెట్ చేయబడిన సినిమా. నిర్మాణ బడ్జెట్లో అత్యంత ఖరీదైన భారతీయ సినిమా ఇది. అయితే ఇప్పటి వరకు 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొరటాల చిత్రం దేవర పార్ట్ 1. బడ్జెట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రాలలో ఇది హైయెస్ట్ బడ్జెట్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 522 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక నాలుగో స్థానంలో సోషియో ఫ్యాంటసీ మూవీ హనుమాన్. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. సినిమా రంగానికి కొత్త హీరో అయిన తేజకు పేరు తెచ్చిన చిత్రం. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి 350 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా కేవలం తెలుగు భాషలో విడుదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 172 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం 5వ స్థానం దక్కించుకుంది. కేవలం తెలుగులో విడుదలైన టిల్లు స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం కనీవిని ఎరగని విధంగా కలెక్షన్స్ కుమ్మరించింది. తక్కువ బడ్జెట్లో నిర్మించిన ఈ చిత్రం లాభాల పంట పండించింది. సుమారు 135 కోట్ల రూపాయలను సాధించింది. సో ఈ చిత్రం 6వ స్థానంలో నిలబడింది. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్కి కూడా లక్ కలిసి వచ్చింది. ఈ సినిమా రివ్యూ పరంగా మంచి రేటింగ్స్ వచ్చాయి. కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. తక్కువ బడ్జెట్లో నిర్మించిన ఈ చిత్రం లాభాల పంట పండింది. సుమారు 107 కోట్ల రూపాయలను సాధించి 7వ స్థానంలో నిలబడింది. RRR వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాని హీరోగా, SJ సూర్య ప్రతినాయకుడిగా నటించిన సరిపోదా శనివారం నటనలో నానికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరి 2024లో 8వ స్థానంలో నిలబడింది. ఇక కిరణ్ అబ్బవరం కా పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. స్మాల్ బడ్జెట్లో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సుమారు 54 కోట్ల వరకు కలెక్ట్ చేసి 9వ స్థానంలో నిలబడింది. ఇక 10వ స్థానంలో నిలబడిన చిత్రం అక్కినేని నాగార్జున నా సామిరంగా. ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ 37.5 కోట్ల వసూలు చేసింది. మొత్తానికి ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో విడుదలైన చిత్రాలు 250 వరకు ఉన్నాయి. వాటిలో కనీసం 10% సక్సెస్ చిత్రాలు కూడా లేకపోవడం శోచనీయం. Hi, hello.
మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.